ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దూకుడుకు సంబంధించి మనం చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందిసత్యం గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అందిసత్యం గారు, అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం ముదిరినట్లయినా ట్రంప్ టారిఫ్స్ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? సత్యం గారు, నిన్న సాయంత్రం ట్రంప్ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కుదేలైనాయి. అంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చైనా అమెరికా మధ్య ఉండేటువంటి ట్రేడ్ $580 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $600 బిలియన్. వాళ్ళలో పెద్ద ట్రేడ్, అతిపెద్ద ట్రేడ్ ఉన్నటువంటి 1-2 ట్రేడ్లలో చైనా అమెరికా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ ఉంది. తర్వాత చైనా అమెరికాకు $440 బిలియన్ ఎగుమతి చేస్తే అమెరికా చైనాకు $140 బిలియన్ ఎగుమతి చేస్తున్నాయి. అంటే దరిదాపు $580 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ $600 బిలియన్ ట్రేడ్. అంటే వరల్డ్ ట్రేడ్లో ఇది గుర్తించదగినటువంటి శాతం ఉంది. కాబట్టి అన్ని ఎఫెక్ట్ అయినాయి ఇవాళ. అయితే ఇవాళ ఇటువంటిది ఎందుకు చేశాడు అంటే ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ 62% చైనాలు ఉన్నాయి. మిగతా ప్రపంచవ్యాప్తంగా 48% ఉంటే ఈ నిల్వలు చైనాలో 62% ఉన్నాయి. తర్వాత ప్రాసెస్డ్, బయటకు తీసి ప్రాసెస్ చేసినటువంటి సప్లై చైనా చేతుల్లో 92% ఉంటే మిగతా మొత్తం ప్రపంచం చేతుల్లో 8% మాత్రమే ఉంది. దీంతో ఇవాళ మనకు తెలుస్తుంది అంటే చైనా పూర్తి ఆధిపత్యంలో ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లైలో 92% షేర్ అంటే ఇవాళ చైనా మీద ఆధారపడాల్సిందే ప్రపంచం అంతా అనేటువంటిది ఒక విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే రోజు రోజుకు మోడర్న్ టెక్నాలజీ వాడుతుంటే ఈ మోడర్న్ టెక్నాలజీకి కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ కానీ, బ్యాటరీస్ కానీ, లేక ఇతర అనేకమైనటువంటి సూక్ష్మంగా కావాల్సినటువంటి మొత్తం దీని నుంచే తయారు చేస్తారు. ఈవీ వెహికల్స్లో కానీ ఇటువంటివన్నీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాగా అగ్రెసివ్గా గ్రో ఉన్నటువంటి ఇండస్ట్రీస్. ఇవాళ రేర్ ఎర్త్ మినరల్స్ కనుక లేకపోతే ప్రపంచంలో ఈవీ వెహికల్స్ అన్ని మూతపడాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మినరల్స్. ఈ మినరల్స్ని అమెరికాకు సప్లై చేసే మినరల్స్ని తగ్గించింది, రిస్ట్రిక్ట్ చేసింది. దాంతో అమెరికా హర్ట్ అయింది. తర్వాత నిన్నగాక మొన్న మనకు భారతదేశానికి చైనాకు మధ్య ఒప్పందంలో భాగంగా మాకు రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేయండి అని భారతదేశం అడిగితే యాక్సెప్ట్ చేసింది చైనా. చేస్తూ ఒక కండిషన్ పెట్టింది, మీకు సప్లై చేస్తాం కానీ మీరు మళ్ళీ ఇన్ రిటర్న్ అమెరికాకు సప్లై చేయొద్దని కండిషన్ పెట్టి. ఇది కూడా వాళ్ళని హర్ట్ చేసింది అమెరికాని. ఎందుకంటే ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, లాభాలకు యూరప్కి అమ్ముతున్నాం మనం. అట్లా దీన్ని కూడా అట్లా ఇన్ రిటర్న్ అమెరికాకు సప్లై చేయొద్దని చెప్తే మన ఇండస్ట్రియలిస్టులు అందరూ హామీ పత్రాలు ఇస్తున్నారు చైనాకు. మేము అమెరికాకి ఇవ్వం, ఇంకో దానికి ఉపయోగించాం, ఇది వాణిజ్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పేసి అండర్టేకింగ్స్ ఇస్తుంటే చైనా సప్లై చేయడానికి సిద్ధం అవుతుంది. మాకు సప్లై చేసేలో రిస్ట్రిక్షన్స్ పెట్టారు, మళ్ళీ ఇండియాకు సప్లై చేసే దాంట్లో ఇన్ రిటర్న్ మాకు ఇవ్వద్దని చెప్పేసి మళ్ళీ రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనే చెప్పేసి మీరు ఈ పని చేస్తారు. అందుకని మేము కూడా మీ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద 100% టారిఫ్లు వేస్తామని చెప్పేసి వాళ్ళ ట్రంప్ ప్రకటించాడు. ఇలా 100% టారిఫ్ పెడతామని ప్రకటించడానికి కారణం అది. అయితే గత 6 నెలలుగా టారిఫ్ని వాణిజ్యపరమైనటువంటి ఒక అంశంగా చూడకుండా ఇది ఒక వెపన్గా వాడుతున్నాడు. అంటే మిజైల్స్ కన్నా ఇది పవర్ఫుల్ అయిపోయింది ట్రంప్ ఈ టారిఫ్ అనేటువంటిది. ఈ టారిఫ్ని ఏ దేశాన్ని లొంగ తీసుకోవాలంటే ఆ దేశం మీద టారిఫ్ వేసి చర్చల మీదకి పిలిచి చర్చల్లో కన్సెషన్స్ పొందేటువంటికి అలవాటు పడినాడు గత 6 నెలలుగా. ఇదే పని చైనా మీద ముందే చేయబోయిండు, కానీ చైనా ఎదురు తిరిగింది ఆనాడు. మీ మీద 250% చేస్తామంటే మేము కూడా 200% చేస్తామని చైనా ఎదురు తిరిగింది. సరే, మొత్తం మీద ఇద్దరి మధ్య బీటీఏ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంటు 30% కుదిరింది. తర్వాత ఫైనల్ అగ్రిమెంట్లు ఏదన్నా 1-2% అటు ఇటు జరగవచ్చు, కానీ యాజ్ అంటూ ఇంప్లిమెంట్ చేస్తుంది 30% చైనా ఇంపోర్ట్స్ మీద అమెరికా వేస్తున్నటువంటిది.
ఇప్పుడు 100% వేస్తామని డిక్లేర్ చేశాడు. కాబట్టి చైనా ఇంపోర్ట్స్ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతారు 100% అనేది. ఎందుకంటే $440 బిలియన్ అంటే మన భారతదేశానికి ఎగుమతి చేసేదానికన్నా 4 రెట్లు. చైనా మన భారతదేశానికి ఎగుమతి చేస్తుంది $114 బిలియన్, $114 బిలియన్. అదే అమెరికాకు చేస్తుంది $440 బిలియన్, అంటే 4 రెట్లు ఎక్కువ. మరి వీటన్నిటిని 100% వేస్తామంటే మరి సహజంగానే చైనా మీద పెద్ద భారం మారుద్ది. మన మీద మనం ఎట్లయితే మనం ఎగుమతుల మీద 4-5 అంశాల మీద బాగా ఇబ్బందులు పడుతున్నామో అటువంటి ఇబ్బందులు చైనాకు కూడా రాబోతున్నాయి. అవును. కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఇవాళ ట్రంప్ చైనాని ఆ, కిందికి తీసుకురావడానికి, దింపటానికి, ఒకటి రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చేసే విషయంలో స్కేర్సిటీ లేకుండా చూడటానికి అనేది ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. మిగతాయి 30% ఒప్పుకున్నాక మిగతాయి 100% అంటే ఇక్కడ లొంగదీయానికే 100% అంటుంది. కాబట్టి రేపు చైనా ఏం రియాక్ట్ అవుతుంది, తర్వాత ఏం రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి. తర్వాత రెండోది కూడా ఇంకో కొన్ని రోజుల్లోనే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసి మీటింగ్ సౌత్ కొరియాలో జరిగేది ఉంది. దానికి వీళ్ళందరూ వెళ్ళేది ఉంది. అక్కడ జిన్పింగ్ని కలిసే ఎజెండా ఉంది ట్రంప్. ఇప్పుడు నేను కలవాల్సిన అవసరం లేదు, కలవాలని అనిపించట్లేదు అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. అవును. అంటే ఫర్దర్గా ఇంకా ఏం డిబేట్ డిస్కస్ చేసేది లేదు అని ఈ సందర్భంగా ప్రకటించండి. అంటే ఈ విషయంలో రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో తేలేంత వరకు 100% నవంబర్ 1 నుంచి అమలు అయితే అని నీతో మాట్లాడలేదనేటువంటి వ్యాపారాన్ని ఇప్పుడు బయట తీసి ప్రయోగించాడు. రేపు చైనా రియాక్షన్ ఎటువంటిదో చూడాలి. దాన్ని బట్టి మనం ఒక అంచనా వేయగలం.